హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. హాంటర్స్ మూవీ 2010 లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మనం 10,000 సబ్స్క్రైబర్ కౌంట్ కి చేరువలో ఉన్నాం అండ్ రోజంతా కష్టపడి వీడియోస్ చేస్తున్నా. కొంచెం పెద్ద మనసు చేసుకొని వీడియోని లైక్ చేయండి, నచ్చితేనే చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఛానల్ ని షేర్ చేయండి. మంచి కొరియన్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకొకటి, ఛానల్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ని కొట్టిపడేయండి. నేను ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక పిల్లాడిని చూపిస్తారు. వీడి పేరు చాయ్ కళ్ళకు వాళ్ళ అమ్మ గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. వాడు కింద పడిన టైంలో గుడ్డని విప్పనికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళ అమ్మ ఓపెన్ చేయనివ్వదు. అలా ఎందుకు చేస్తుందో మనకు అప్పుడే అర్థం కాదు. నీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతా, నీకు హెల్ప్ చేస్తా, కళ్ళని మాత్రం తెరవగానే అమ్మ చాయ్తో అంటుంది. పైగా చాయ్ హ్యాండిక్యాప్డ్, ఒక లెగ్ లేనందున ప్లాస్టిక్ లెగ్ పెట్టుకుని ఉంటాడు. కట్ చేస్తే చాయ్ వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అమ్మని చెప్పిన పని చేయట్లే అని కొడుతూ టార్చర్ చేస్తాడు. ఇది భరించలేని చాయ్ కళ్ళని ఓపెన్ చేసి వాళ్ళ నాన్నని చూస్తాడు. ఇక అంతే, వాళ్ళ నాన్న తనకు తానే తలని తిప్పుకొని సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అమ్మ ఫుల్ టెన్షన్ పడిపోతుంది. యాక్చువల్ గా చాయ్ కి ఒక సూపర్ పవర్ ఉంటుంది. అతను ఎవరినైనా సరే కళ్ళతో చూస్తూ వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేయగలడు. చాయ్ కి ఈ పవర్ ఉంటే ఎప్పటికైనా డేంజరే అని చెప్పి అమ్మ చాయ్ ని చంపేద్దామని ట్రై చేస్తుంది, కానీ చాయ్ తప్పించుకొని ఇంటి నుండి పారిపోతాడు. కట్ చేస్తే సియాల్ సిటీలో ఉన్న జంక్ యార్డ్ లో పనిచేస్తున్న మూవీ హీరోని చూపిస్తారు. పేరు నామ్. హీరో ఒక అనాథ, కానీ కలిసి వర్క్ చేస్తున్న ఇద్దరు ఇతనికి మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళే బబ్బు ఇంకా అలీ. ముగ్గురు మంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరంటే మరొకరికి ప్రాణం. వీకెండ్ కావడంతో ముగ్గురు ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు రాత్రి హీరోని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మిగతా ఇద్దరు వెళ్లిపోతారు. మరుసటి రోజు హీరో బర్త్డే. హీరో రోడ్డు క్రాస్ చేస్తున్న టైంలోనే ఒక పెద్ద ట్రక్ వచ్చి గుద్దేస్తుంది. హీరోకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. చచ్చేటోడు బ్రతికి వచ్చాడని ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఘోరంగా దెబ్బలు తాకినా సరే హీరో చాలా తక్కువ టైంలోనే రికవర్ అయిపోతాడు. హాస్పిటలైజ్ అయిన హీరోకి జంక్ యార్డ్ లో జాబ్ పోతుంది. ఇక హీరో క్లాసిఫైడ్స్ ని ఓపెన్ చేసి ఇంకో జాబ్ కోసం వెతుకుతాడు. యూటోపియా అనే ఫైనాన్స్ కంపెనీలో పోస్ట్ ఖాళీగా ఉంటది. సో హీరో ఇంటర్వ్యూకి వెళ్తాడు. హీరో మంచితనాన్ని అండ్ అమాయకత్వాన్ని చూసిన కంపెనీ ఓనర్ హీరోకి మేనేజర్ పోస్ట్ ఇస్తాడు. హీరోకి ఇంత పెద్ద జాబ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కంపెనీ ఓనర్ అయిన జంగ్ కి ఒక అందమైన కూతురు ఉంటుంది. పేరు యంగ్సుక్ కి ఎయిర్ హాస్టెస్ అవ్వాలని కోరిక. పోస్టింగ్ కి ఇంకా టైం ఉండటంతో ఇలా వాళ్ళ నాన్న నడిపే ఇచ్చిన కంపెనీలో టైం పాస్ చేస్తుంది. జంగ్ కి హెల్ప్ గా ఉంటది. హీరోకి జంగ్ ఇప్పుడే ఒక ప్రాబ్లం గురించి వివరిస్తాడు. లాస్ట్ మంత్ చాలా పెద్ద అమౌంట్ లో డబ్బు మాయమైందని చెప్తాడు. ఎలా జరిగిందో అసలు ఐడియానే లేదు. సీసీ కెమెరాస్ ఫుటేజ్ లో కూడా చెక్ చేసిన ఏం ఫుటేజ్ లేదు అని జంగ్ హీరోతో వాపోతాడు. ఈసారి ఇలా జరగకుండా ఉండేందుకే నిన్ను పనిలో పెట్టినా అంటాడు. సరే సార్, నేను చూసుకుంటా అని హీరో మాట ఇస్తాడు. ఆఫీస్ లో చాలా బుద్ధింకలు ఉండటంతో హీరో కాక్రోచ్ షీట్స్ ని కట్టర్ తో కట్ చేసి రూఫ్స్ మీద పెడతాడు. ఆ టైంలోనే హీరోకి జాబ్ దొరికిందని ఇన్ఫర్మేషన్ తెలిసిన ఫ్రెండ్స్ అలీ ఇంకా బుబ్బా కంపెనీ ఆఫీస్ కి వస్తారు. జంగ్ ఇంకా కూతురు యంగ్సుక్ వీళ్ళని బాగా చూసుకుంటారు. ఆ టైంలోనే మనం బిగినింగ్ లో చూసిన పవర్స్ ఉన్న చాయ్ ఎంట్రీ ఇస్తాడు. వీడిప్పుడు పెద్దోడైపోయి ఉంటాడు. అందరూ టైం స్టాప్ చెప్పినట్టు స్టిల్ గా కదలకుండా ఉంటారు. చాయ్ తన పవర్ తో అందరినీ కదలకుండా కంట్రోల్ చేస్తాడు. కానీ షాకింగ్ గా హీరో చాయ్ ని ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. హీరోని చాయ్ కంట్రోల్ చేయలేకపోతాడు. ఎంత ట్రై చేసినా అది వీలు కాదు. రే ఎవర్రా నువ్వు, కంట్రోల్ అవుతలేవు ఏంది అని చాయ్ అంటాడు. ఓకే, డబ్బు పోవడానికి నువ్వే కారణమా, దొరికేవరన్న కొడక అని చెప్పి చాయ్ తో ఫైటింగ్ కి దిగుతాడు మన హీరో. కానీ అలీ ఇంకా బుబ్బా వచ్చి హీరోని గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు చాయ్ కంట్రోల్ లో ఉండిపోతారు. జంగ్ చాయ్ చెప్పినట్టు డబ్బు మొత్తాన్ని సదిరి చాయ్ కి ఇస్తుంటాడు. హీరో జంగ్ కి అడ్డుపడతాడు. వెనుక నుండి వచ్చిన యంగ్సుక్ హీరోని కత్తితో పొడుస్తుంది. హీరోని డిస్ట్రాక్ట్ చేయడం కోసం చాయ్ ఒక ప్లాన్ వేస్తాడు. జంగ్ ని 2 రాడ్ల మధ్య తల ఎరికేటట్టు చేస్తాడు. కట్ చేస్తే చాయ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. హీరోని ఇంకా జంగ్ ని యంగ్సుక్ అండ్ హీరో ఫ్రెండ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మళ్ళీ హీరో ఫాస్ట్ గా రికవర్ అయిపోతాడు. కానీ జంగ్ మాత్రం ఊపిరాడక చనిపోయి ఉంటాడు. ఇంకోవైపు చాయ్ ఒక పెద్ద హోటల్ రూమ్ లో ఉన్నట్టు చూపిస్తారు. చాయ్ తనకున్న మైండ్ కంట్రోల్ పవర్ ని తప్పుదారిలో యూజ్ చేస్తూ బ్యాంకులలో, ఫైనాన్స్ కంపెనీలలో పడి డబ్బును దోచుకుంటూ ఉంటాడు. ఆ డబ్బుతో ఇలా 5 స్టార్ హోటళ్లలో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇది చాయ్ డైలీ రొటీన్. కానీ ఇప్పుడు చాయ్ కి ఒక్కటే డౌట్, తను ఎందుకు హీరోని కంట్రోల్ చేయలేకపోయాడని. కానీ చాయ్ కి ఏం ఆన్సర్ దొరకదు. మరొక చోట జంగ్ ఫ్యూనరల్స్ జరుగుతాయి. ఇది మొత్తం చాయ్ వల్లే జరిగిందని హీరో తన ఫ్రెండ్స్ కి ఇంకా యంగ్సుక్ కి వివరిస్తాడు. మొదట్లో వాళ్ళు నమ్మరు, కానీ హీరో సీసీ కెమెరాస్ ఫుటేజ్ చూస్తే కన్ఫర్మ్ అవుతుందని చెప్తాడు. ఆ రోజు రాత్రి హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి సీక్రెట్ గా కంపెనీలోకి ఎంటర్ అవుతాడు. ఫుటేజ్ ని చెక్ చేస్తారు. చాయ్ వాళ్ళని నిజంగానే కంట్రోల్ చేయడం బుబ్బా ఇంకా ఆలీ చూసి షాక్ అయిపోతారు. ఆ టైంలోనే అక్కడికి చాయ్ కూడా వస్తాడు. చాయ్ కూడా సీసీ కెమెరాస్ ఫుటేజ్ ని డిస్ట్రాయ్ చేసి ఎవిడెన్స్ లేకుండా చేద్దామని ప్లాన్ వేస్తాడు. అతను మందలుగా మందిని కంట్రోల్ చేస్తూ బలం కోసం తెచ్చుకుంటాడు. హీరో గ్యాంగ్ ని వాళ్ళు చంపుదామని చూస్తారు. హీరో ముందుగా వాళ్ళ ఫ్రెండ్స్ ని బయటికి పంపిస్తాడు.
వెళ్తాడు. హీరో మాత్రం సీసీ ఫుటేజ్ ని పట్టుకొని బ్యాక్ డోర్ గుండా వెళ్ళాలి. కానీ చాయ్ కి హీరో దొరికిపోతాడు. మళ్ళీ ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. హీరో ఇంత కష్టపడి తప్పించుకున్న చాయ్ పక్కన ఉన్న ఎవడో ఒకరిని దొరికించుకొని హీరో మీదకి వదులుతుంటాడు. చాయ్ కి తన స్ట్రెంగ్త్ కళ్ళే. సో హీరో వ్యాన్ ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసి కాసేపు చాయ్ ని వీక్ చేసేస్తాడు. హీరో వీడిని చితక బాదుతాడు. మళ్ళీ పక్కనే చెత్త పారేయడానికి వచ్చిన ఒకరిని చాయ్ వాడుకుంటాడు. హీరోని వాళ్ళందరూ బిగ్గరగా కట్టి పడేస్తారు. హీరో అప్పుడే తన వద్ద ఉన్న ఎలక్ట్రిక్ గన్ ని యూజ్ చేసి చాయ్ ని స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. హీరోకి ఈ ఎలక్ట్రిక్ గన్ చనిపోయిన జంగ్ పనిలో చేరినప్పుడు ఇచ్చుంటాడు. ఇప్పుడు హీరో చాయ్ కళ్ళని మూసేసి పోలీస్ స్టేషన్ లో అతన్ని అప్పచెప్తాడు. హీరో చెప్పిన స్టోరీని పోలీసులు నమ్మరు. వీడేంది సూపర్ పవర్ ఏంది ఏం కథలా అని పోలీసులు హీరో చెప్పిన మాటలకి నవ్వుతారు. సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు చెక్ చేసి అది ఎడిటింగ్ అనుకుంటారు. ఎంత చెప్పినా నమ్మని పోలీసులు చాయ్ ఫేస్ ని ఓపెన్ చేస్తారు. ఇంకేముంది కష్టపడి పట్టుకున్న వీడిని పోలీసులు గాల్లోకి వదిలేస్తారు. చాయ్ పోలీసులను కూడా కంట్రోల్ చేసి అక్కడ నుండి పారిపోతాడు. హీరోకి పోలీసుల గన్ దొరుకుతుంది. కానీ అది ఎలా యూజ్ చేయాలో వీడికి తెలియదు. చాయ్ హీరో నుండి ఎస్కేప్ అయిపోయి మెట్రో స్టేషన్ కి రీచ్ అవుతాడు. ఇక్కడైతే ప్యాసింజర్స్ వందలాది మంది ఉంటారు. చాయ్ వాళ్ళందరి మైండ్స్ ని కంట్రోల్ చేస్తూ హీరోని ట్రాప్ చేద్దాం అనుకుంటాడు. హీరోని చాయ్ కాన్ఫరెన్స్ చేస్తాడు. చాయ్ ప్యాసింజర్స్ ని ట్రైన్ ట్రాక్ మీదకి తోసేస్తా అని బెదిరిస్తాడు. అయినా సరే హీరో వెనుకడుగు వేయడు. ఏంట్రా బాబు నన్ను జిద్దులో పట్టుకున్నావు అని చెప్పి చాయ్ ఒక మదర్ ని కంట్రోల్ చేస్తాడు. ఆమె చేతిలో ఉన్న బాబుని ట్రాక్ మీదకి విసిరేస్తుంది. ఇంకేముంది హీరో చాయ్ ని విడిచిపెట్టి ఆ గాల్లో ఎగురుతున్న బాబుని పట్టుకొని సేవ్ చేస్తాడు. వెంటనే చాయ్ ట్రైన్ రాకముందే అవతల ట్రాక్ మీదకి దూకి పారిపోతాడు. ఇక్కడ హీరోకి మళ్ళీ గాయాలై పడిపోతాడు. మళ్ళీ వేగంగా రికవర్ అవుతాడు. కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్స్ ని కలుస్తాడు. అల్లి ఉండి వద్దురా బాబు ఇవన్నీ ఆపై పోలీసులు చూసుకుంటారు. అసలే నీ లైఫ్ వరస్ట్, నీకెందుకురా జనాల గురించి అని అడ్వైస్ ఇస్తాడు. కానీ హీరోకి జనాల గురించి ఆలోచన, వాళ్ళని సేవ్ చేయాలని తపన హీరోలో ఉంటుంది. ఈ రోజు చాయ్ కేవలం డబ్బునే దొంగలిస్తున్నాడు. కానీ రేపు ఫ్యూచర్ లో ఇంకా ఏమేం ఘోరాలు చేస్తాడో చెప్పలేం కదా అని హీరో అంటాడు. హీరో ఎలాగైనా సరే చాయ్ గాన్ని పట్టుకోవాలని పట్టుదలతో ఉంటాడు. బుబ్బా ఇప్పుడే హీరో పోలీసుల వద్ద దొంగలించిన గన్ ని పట్టుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలో హీరోకి ట్రైనింగ్ ఇస్తాడు. అలీ ఇంకా బుబ్బాలు చాయ్ ని పట్టుకునేందుకు హీరోకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. కట్ చేస్తే న్యూస్ లో పోలీస్ స్టేషన్ ని ధ్వంసం చేసిన హీరో ఇంకా చాయ్ లని పట్టుకోవాలని పోలీసులు గాలిస్తుంటారు. చాయ్ ఉన్న హోటల్ కి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ జరుపుతారు. వీళ్ళని కూడా చాయ్ కంట్రోల్ చేసి చంపేస్తారు. తన వద్ద ఉన్న బొమ్మని చాయ్ జాగ్రత్తగా దాచుకొని ఆ హోటల్ ని ఖాళీ చేస్తాడు. మళ్ళీ కొంచెం డబ్బు కోసం ఒక బ్యాంక్ ని దోచుకుంటాడు. తర్వాత చాయ్ తన సొంత ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ పోలీసులు వచ్చి చాయ్ అమ్మని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. వాళ్ళు తన అమ్మని ఇబ్బంది పెట్టడం చాయ్ చూసి వీళ్ళను కూడా కథలు చేసిస్తాడు. చాలా ఏళ్ల క్రితం ఇంటి నుండి పారిపోయిన తన కొడుకుని చూసిన తల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ చాయ్ ని చిన్నప్పుడు చంపాలని చూస్తుంది కదా, ఇప్పుడు అది చాయ్ కి గుర్తొస్తుంది. తన తల్లిని చంపదామని అనుకుంటాడు. కానీ మనసు ఒప్పుకోక మళ్ళీ ఇంటి నుండి వెళ్లిపోతాడు. బ్యాంక్ లో దోచుకున్న డబ్బుని తన తల్లికి ఇచ్చేస్తాడు. ఇంకోవైపు హీరో అండ్ గ్యాంగ్ చాయ్ ని పట్టుకునేందుకు వెపన్స్ ని రెడీ చేసుకుంటారు. గన్ ని ఫ్లేర్ గన్ లాగా తయారు చేస్తారు. దీంతో ఒక పెద్ద మెరుపు రిలీజ్ చేయొచ్చు. దీన్ని చాయ్ కనిపించినప్పుడు యూజ్ చేస్తే ఆ మెరుపుకి చాయ్ కళ్ళు పనిచేయవు. అండ్ హీరో వ్యాన్ ని కూడా అలీ మోడిఫై చేస్తాడు. స్పీడ్ గా వెళ్లేందుకు వ్యాన్ కి ఒక నిట్రో బూస్టర్ లాంటిది అరేంజ్ చేస్తాడు. ఇక అంతా రెడీ అవడంతో చాయ్ ని పట్టుకునేందుకు సిటీ మొత్తం జల్లెడ పడతారు. వేరే ఫైనాన్స్ కంపెనీ వద్ద చాయ్ ని చూస్తారు. హీరో ఒక్కడే వెళ్లి చాయ్ ని కన్ఫరెన్స్ చేస్తాడు. చాయ్ ఇప్పుడు తన పవర్ తో అపార్ట్మెంట్ లో ఉన్న మొత్తం ప్రజల్ని కంట్రోల్ చేసిస్తాడు. నీ వల్లే వీళ్ళందరూ చనిపోబోతున్నారు, నీ ఒక్కడి వల్లే ఇంత ఘోరం జరగబోతుంది, ఇదంతా నీకు అవసరమా చెప్పు అని చాయ్ అంటాడు. హీరో కూడా వేస్ట్ గాడిలాగా ఆలోచిస్తాడు. చాయ్ ఏం చేయడనే ధీమాతో ముందుకు వస్తాడు. మళ్ళీ చాయ్ ప్రజల లైఫ్ ని డేంజర్ లో పెడతాడు. కొందరు చనిపోతారు. హీరో వాళ్ళని చూసి బాధపడతాడు. హీరోని డిస్ట్రాక్ట్ చేసిన చాయ్ వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుస్తాడు. అలీ ఇంకా బొబ్బాలు వాళ్ళు తెచ్చుకున్న ఫ్లేర్ గన్ ని యూజ్ చేసినా సరే ఏం లాభం లేదు. వాటి ఎఫెక్ట్ చాయ్ మీద ఇంచు కూడా పడదు. చాయ్ హీరో ఫ్రెండ్స్ కిడ్నాప్ చేస్తాడు. హీరో ఎంత వెతికినా వీళ్ళు దొరకరు. హీరో ఇప్పుడు జంగ్ ఫైనాన్స్ కంపెనీకి వెళ్తాడు. ఇక్కడ హీరోకి ట్విస్ట్ ఎదురవుతుంది. అలీకి ఇంకా బుబ్బాకి చాయ్ ఉరితాడు బిగించి కుర్చీల మీద రెడీగా నిలిచిపెడతాడు. వెనుక నుండి వచ్చి హీరోని కొట్టి ఇతన్ని కూడా హ్యాంగ్ చేయడానికి రెడీ చేస్తాడు చాయ్. హీరో అతని ఫ్రెండ్స్ ఉన్న సిచ్యుయేషన్ చూసి బాధపడతాడు. వద్దు ఇవన్నీ ఆపేస్తా, నా ఫ్రెండ్స్ ని వదిలే, వాళ్ళకి ఈ మ్యాటర్ కి సంబంధం లేదు, ప్లీజ్ వాళ్ళని వదిలేయాలని హీరో ఎంత రిక్వెస్ట్ చేసినా సరే చాయ్ వదలడు. ఎందుకంటే హీరోకి చాయ్ ఆల్రెడీ చాలా ఛాన్సులు ఇచ్చుంటాడు. అంతా చేసిందంతా చేసి నా ఫోటోని న్యూస్ లో వేసిన నువ్వు ఇప్పుడు వదిలే అంటే వినాలా, నేను వాళ్ళని చంపేస్తా అని చెప్పి కుర్చీలని తంతాడు. ఇక ముగ్గురు ఉరితాడు టైట్ అయి చనిపోయే టైం వచ్చేసింది. చాయ్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. లక్కీగా రూఫ్ లో హీరో ఇంతకు ముందు కాక్రోచ్ షీట్స్ ని కట్ చేయడం కోసం ఉంచిన కటర్ కనిపిస్తుంది. దాంతో హీరో తన తాళ్ళని కట్ చేసుకుంటాడు. ఫాస్ట్ గా వెళ్లి ఫ్రెండ్స్ తాళ్ళని కూడా కట్ చేస్తాడు. కానీ అప్పటికే లేట్ అవడంతో వాళ్ళు మరణిస్తారు. ఇక హీరో ఒకటే డిసైడ్ అవుతాడు, తనకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చావుకి కారణమైన చాయ్ ని చంపేయాలని అనుకుంటాడు. బయటికి వెళ్లి చూస్తే
చాయ్ యంగ్సుక్ ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తుంటాడు. హీరో కూడా తన వ్యాన్ లో చాయ్ ని చేసి చేస్తాడు. హీరోకి ఇంకా చాయ్ కి మధ్య మంచి రేసీ చేసి నడుస్తుంది. చాయ్ తన పవర్ తో పక్కన వెళ్తున్న కార్ డ్రైవర్లని కంట్రోల్ చేస్తూ హీరో మీదకి పంపుతాడు. దీని వల్ల పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే చనిపోయిన హీరో ఫ్రెండ్స్ విజువల్స్ మైండ్ లోకి కనిపిస్తాయి. వాళ్ళు హీరో వ్యాన్ ని మోడిఫై చేసి నిట్రో బూస్టర్ తగిలించిన మ్యాటర్ హీరోకి గుర్తొస్తుంది. ఇంకా హీరో వ్యాన్ లో ఉన్న బూస్టర్ ని ఆన్ చేసి ట్రాఫిక్ నుండి ఎస్కేప్ అయిపోతాడు. కట్ చేస్తే చాయ్ యంగ్సుక్ ని టెర్రస్ మీదకి తీసుకెళ్లడం హీరో చూసి ఫాలో అవుతాడు. పైన మాత్రం చాయ్ ఒక్కడే కనిపిస్తాడు. నేను సైలెంట్ గా నా లైఫ్ నేను జీవిస్తుంటే నన్ను అనవసరంగా గెలికావు. ఎవరు నువ్వు అసలు? నా పవర్ తో నేను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని హీరోతో అంటాడు చాయ్. అప్పుడే హీరో ఏమో నాకు కూడా తెలియదు, ఇదంతా సోదేందుకు గానీ యంగ్సుక్ ఎక్కడుందో చెప్పురా అని హీరో అడుగుతాడు. దూరంగా యంగ్సుక్ టెర్రస్ సైడ్ రైల్ ని ఎక్కి కిందకి దూకడానికి రెడీగా ఉంటుంది. వద్దురా వదిలేయమని అని హీరో మళ్ళీ చాయ్ ని రిక్వెస్ట్ చేస్తాడు. చాయ్ మాట వినడు. ఇంకా వేరే దారి లేక హీరో యంగ్సుక్ ని సేవ్ చేయడానికి ముందుకు వెళ్తాడు. అప్పుడే చాయ్ తన గన్ ని తీసి హీరోని షూట్ చేస్తాడు. హీరోకి బుల్లెట్స్ దిగినా సరే తట్టుకుంటాడు. నేను జీవించే ఆఖరి సెకండ్ వరకు నేను చంపేస్తా అని హీరో చాయ్ మీద ఒక డైలాగ్ విసిరేస్తాడు. ఇప్పుడు హీరో చాయ్ తో మాట్లాడుతూ, నీకు ఎన్ని పవర్స్ ఉన్నా ఏం లాభం రా, నీకు ఈ సొసైటీలో ఒక ఐడెంటిటీ అంటూ లేదు, మీ అమ్మ కూడా నేను ఇష్టపడదు అంటూ హీరో చాయ్ ని ఎమోషనల్ గా వీక్ చేసేస్తాడు. అప్పుడే దీని వల్ల చాయ్ కంట్రోలింగ్ పవర్ తగ్గిపోతుంది. యంగ్సుక్ సేవ్ చేయబడుతుంది. సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వని హీరో ఫాస్ట్ గా వెళ్లి చాయ్ ని గట్టిగా పట్టుకుని బిల్డింగ్ నుండి దూకేస్తాడు. గాల్లో హీరో మాటలు చాయ్ చెవిలో రిపీట్ అవుతూ ఉంటాయి. హీరో చెప్పింది నిజమే, నాకు సపరేట్ ఐడెంటిటీ అంటూ లేదు అని చాయ్ బాధపడతాడు. హీరో ఇంకా చాయ్ కింద పడి చనిపోతారు. చాయ్ జేబులోంచి తనకు ఇష్టమైన బొమ్మ బయటపడుతుంది. అది ఏ పోస్ట్ లో ఉందో సేమ్ చాయ్ కూడా అదే పోస్ట్ లోనే చనిపోతాడు. కట్ చేస్తే 2 నెలల తర్వాత అని టైటిల్ వేస్తారు. మెట్రో స్టేషన్ లో ఉన్న యంగ్సుక్ ని చూపిస్తారు. యంగ్సుక్ ఒక ఎయిర్ హాస్టెస్ అయి ఉంటుంది. ఈమెని డ్రాప్ చేయడానికి వీల్ చైర్ లో హీరో వస్తాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. నేను మొదటి నుండి హీరో గురించి ఒక మాట స్ట్రెస్ చేస్తూ వస్తున్నా. హీరోకి ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్ని కత్తిపోట్లు, ఎన్ని బుల్లెట్స్, ఎన్ని యాక్సిడెంట్స్ అయినా సరే ఫాస్ట్ గా రికవర్ అవుతాడు. చాయ్ కి ఎలా అయితే మైండ్ కంట్రోల్ చేసే పవర్ ఉందో సేమ్ హీరోకి కూడా గాయాలు అవుతే తొందరగా రికవర్ అయ్యే సూపర్ పవర్ ఉంటుంది. అందుకే మళ్ళీ హీరో విల్ బి బ్యాక్. ఇప్పుడు ఒక తల్లి పొరపాటున తన బిడ్డని ట్రైన్ ట్రాక్ మీద పడేస్తుంది. వీల్ చైర్ లో ఉన్న హీరో ఈ విషయాన్ని గమనించి ఫాస్ట్ గా వెళ్లి పాపని సేవ్ చేస్తాడు. తన గాయాలన్నీ మటుమాయం అవుతాయి. అంటే హీరో ఈజ్ ఆల్వేస్ బ్యాక్ అని దీని అర్థం. హీరో తన పవర్ ని జనాల మంచి కోసం వాడుతున్నాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ చాయ్ తన సొంత ప్రయోజనం కోసం వాడిండు, చనిపోయాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ మైండ్ కంట్రోల్ చేసే లైన్ వింటే మీకు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ ఒక మూవీ నేమ్ గుర్తుకు రావాలి. అదేంటో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.